ఈరోజు పిల్లలు ఏంటంటే ఒక్కరో ఇద్దరు ఉండటం బాగా చూస్తున్నాం. సో ఈ ఒక్కరో ఇద్దరు ఉండటంతో ఏం చేస్తే పిల్లలకి అన్నీ కావాలి, అన్నీ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో తల్లిదండ్రులు పెంచడం తప్పే లేదు, మంచిదండి. మన పిల్లలు బాగా ప్రేమించి పెంచాలి. సో ఈ పెంపకంలో మనం చేస్తే పెద్ద తప్పు ఏం చేస్తే సెంట్రిక్ నేను అనే అహాన్ని పిల్లల్లో నూరిపోస్తున్నాం ఏదో విధంగా. అంటే అన్నీ మన పిల్లలకే దక్కాలి, సమాజంలో వెళ్ళినా సరే మన పిల్లలే ముందంజలో ఉండాలి. వాళ్ళకి టాలెంట్ ఉన్నా, కెపాసిటీ ఉన్నా, ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని ముందు తొయ్యాలి. సో అక్కడికి ఏమవుతుందంటే అనే కాన్సెప్ట్ జీవితంలో పిల్లలకి ఏంటంటే ఎక్కడ ఒక స్టెప్ తగ్గడానికి అలవాటు పట్ల అన్ని విద్యలు నేర్పించండి, తప్పేం లేదు. పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న విద్యలు నేర్పించండి. సో మీరేం చేస్తున్నారు, ఈ విద్యలన్నీ నేర్పించే క్రమంలో సమాజం ముందుకు కూడా వెళ్ళి ఏం చేస్తున్నారంటే నా పిల్లవాడు, నా పాప, నా పిల్లవాడు సెంట్రిక్గా పెంచడం ముందుకెళ్తారు. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటే వీళ్ళు తట్టుకోలేరు. తర్వాత జీవితంలో ఏం చేసుకుంటారు మనం పేపర్లో చూస్తున్నాం కదా. ఇలాంటి అవస్థలు మన పిల్లలకి రాకుండా ఉండటం కోసం ఏం చేయాలంటే పిల్లలకి సెంట్రిక్గా పెంచకండి, సెంట్రిక్గా పెంచండి. అందుతో కలిసి గ్రూప్ డైనమిజం మిగతా పిల్లలతో కూడా మమేకమైపోయి పెరిగేటట్టు, కాంపిటేటివ్ స్పిరిట్ కూడా హెల్తీగా ఉండేటట్టు చూడండి. అంతే తప్ప ఫోకస్ చేసి మీ పిల్లలు మీకు అందంగా ఉంటుంది కానీ సమాజంకి అందంగా ఉందో లేదో తెలియదు కదా. మీ పిల్లల యొక్క మాటలు అందంగా మీకుండొచ్చు, మీ పిల్లల యొక్క చేతలు అందంగా మీకుండొచ్చు, మీ పిల్లల యొక్క టాలెంట్స్ మీకు చాలా బాగా నచ్చవచ్చు. సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుందా లేదా అన్నది కూడా చూసుకోండి. సో పిల్లలు పెంచేటప్పుడు సెంట్రిక్ వదిలేసి సెంట్రిక్ వెళ్తే బాగుంటుందేమో. హ్యాపీ లివింగ్.